అందరికీ నమస్కారం. కేబిఎన్ భక్తి టీవీకి స్వాగతం. ఏంటి ఈరోజు వాసవి మాత టెంపుల్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయా? మన వైశ్య సోదరులు అందరూ వాసవి మాత పూజలు చేస్తున్నారా? అసలు ఈ వాసవి మాత ఎవరు? అసలు ఆర్య వైశ్యులు ఎక్కువగా పూజించే ఈ అమ్మవారి స్టోరీ ఏంటి? భక్తులకి బలిదానం కోరడం ఏంటి? భక్తుల చావుని కోరుకున్న ఆమె దేవత ఎలా అయింది? ఆర్యవైశ్యులకి కులదేవతగా ఎందుకు మారింది? 102 గోత్రాలు వాసవి మాతతో పాటు అగ్నిప్రవేశం ఎందుకు చేశారు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రీస్తు శకం 10-11వ శతాబ్దంలో వెంగి అనే దేశానికి రాజు కుసుమశ్రేష్ఠి. కానీ ఆ దేశం మాత్రం విష్ణువర్ధనుడు అనే మహారాజు ఆధీనంలో ఉండేది. రాజు అయిన కుసుమశ్రేష్ఠి ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవారు. వారు శివుణ్ణి ఆరాధన దైవంగా భావించి నిత్య జీవితంలో ఆ శివపారాయణం చేసుకునేవారు. కానీ వివాహమైన చాలా సంవత్సరాలకు కూడా వారికి దంపతు కలగలేదు. రాజ్యానికి వారసులు ఎలా అని ప్రతిరోజు చింతించేవాళ్ళు. అదే సమయంలో తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించారు. అతను దశరథుడు చేసిన పుత్రకామిష్టి యాగాన్ని చేయమని సలహా ఇచ్చాడు. కులగురువు చెప్పినట్లుగానే ఒక పవిత్ర కాలంలో వారు యాగాన్ని మొదలుపెట్టారు. యాగం ఫలితంగా దేవతలు అనుగ్రహించి వారికి ఒక ఫలాన్ని ప్రసాదించారు. దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. భక్తి శ్రద్ధలతో ఆ ఫలాన్ని ఆరగించిన కొద్ది రోజులకే కుసుమాంబ గర్భవతి అయింది. ఆమె గర్భవతిగా ఉండగానే అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది. ఆ కోరికల ప్రకారం ఆలోచిస్తే పుట్టబోయే సంతానం జనహితార్థం ఉంటుంది అని సంకేతంగా అనిపించేదట. ఇక వసంతకాలం వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తరా నక్షత్రంన కన్యా రాశిలో కుసుమాంబ 2 కవల పిల్లలకి జన్మనిచ్చింది. వారిలో ఒకరు అబ్బాయి కాగా మరొకరు అమ్మాయి. అబ్బాయికి విరూపాక్ష అని నామకరణం చేశారు. మరి అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేశారు. బాల్యం నుండే విరూపాక్షుడు రాజుకు ఉండవలసిన లక్షణాలు విద్యలు అన్నింటిలోనూ శ్రేష్టంగా ఉండేవాడు. భాస్కరాచార్యుడి శిక్షణలో విరూపాక్షుడు వేదాన్ని కూడా అభ్యసించాడు. ఇంకా వాసమాంబ అన్ని కళలని తర్కశాస్త్రాలని అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకునేది. ఇక విరూపాక్షుడు యవన దశకు రాగానే ఆలేరుకు చెందిన హరిదృష్టిడి అనే రాజు యొక్క కుమార్తె అయిన రత్నావతితో వివాహం జరిగింది. ఆ శుభకార్యం నందు అతిథులు అందరూ కూడా వాసవి వివాహం కూడా ఇంతే అంగరంగ వైభవంగా జరుగుతుంది అని భావించారు. ఇది ఇలా ఉండగా విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తృణంలో భాగంగా పెనుగొండకు విచ్చేయగా రాజు అయిన కుసుమశ్రేష్ఠి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేశారు. ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపారు. ఆ సన్మాన వేదికలో విష్ణువర్ధనుని దృష్టి జనసమూహంలో ఉన్న వాసవిపై పడింది. తొలి చూపులోనే ఆమెని గాఢంగా ప్రేమించాడు. ఆమె గురించి వివరాలు తెలుసుకొని ఒక మంత్రిని తన కోరికను తెలియజేస్తూ కుసుమశ్రేష్ఠి దగ్గరికి పంపించాడు. కానీ వాసవి కంటే విష్ణువర్ధనుడు వయసులో చాలా పెద్దవాడు. వారి కులం కూడా అంతర్యం ఉంది. కానీ విష్ణువర్ధనుడు ఆ రాజ్యానికి కావలసిన వాడు కావడంతో అవును అని చెప్పలేడు, అలాగని కాదు అని కూడా చెప్పలేదు. నిర్ణయాన్ని వాసవాంబకి వదిలేశాడు. కానీ వాసవాంబ తనకి ప్రాపంచిక విషయాలతో సంబంధం లేదని, తను జీవితం అంతా ఒంటరిగానే గడుపుతానని తన మనసులోని మాటని చెప్పేసింది. ఇదే విషయాన్ని కుసుమశ్రేష్ఠి విష్ణువర్ధనుడికి తెలియచేయగా విష్ణువర్ధనుడు ఆగ్రహించి తన సైన్యాన్ని బలవంతంగా అయిన వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. కానీ ధైర్య సాహసాలు గల వైశ్యులు సామధాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు. అది అంతా గమనిస్తున్న వాసవాంబ జరగబోయే యుద్ధాన్ని గమనించి తన వల్ల రక్తపాతం జరగడం ఇష్టం లేని తనకు తానుగా బలిదానం చేయాలని నిర్ణయించుకుంది. తనతో పాటు వైశ్యుల్లో ఉన్న 102 గోత్రాలని తన నిర్ణయాన్ని తెలియజేస్తూ తనతో పాటు మీరు కూడా బలిదానం అవుతారా అని ప్రశ్నించింది. అప్పటికే ఆ 102 గోత్ర ప్రజలు వాసవాంబని దైవాంశగా భావించి తనే వాళ్ళ దైవంగా కొలిచేవారు. అలా వాసవాంబ అడగగానే వారు కూడా ఏమీ ఆలోచించకుండా మీతో పాటు మేము కూడా బలిదానానికి సిద్ధమే అని జవాబిచ్చారు. కానీ బలిదానానికి ముందు మీ నిజమైన స్వరూపం చూడాలని ఉంది అని వాసవాంబని కోరగా ఆమె నవ్వి తన నిజస్వరూపాన్ని దివ్యమానమైన వెలుగులతో దర్శనమిచ్చి నేను ఆదిపరాశక్తి అంశని,
ఆర్య మహాదేవి యొక్క రూపాన్ని అని, ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, 102 గోత్రాల ఔద్ధర్యాన్ని ప్రపంచానికి తెలియచేసేందుకు ఈ కలియుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతీకగా చితిమంటల్లో దూకినట్లుగా నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలు చేరుకుంటానని చెప్పింది. అయితే ఇక్కడ 102 గోత్రాలు తనతో పాటు అగ్నిగుండంలో దూకడానికి గల కారణాలేంటి? అలా అగ్నిగుండంలో దూకడానికి ప్రోత్సహించిన ఆ అమ్మవారి ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాసమాంబ తండ్రి అయిన కుసుమశ్రేష్ఠి గత జన్మలో సమాతి అనే ఒక గొప్ప ముని. తను మహాదేవి యొక్క గొప్ప భక్తుడు. ఆమె అనుగ్రహం కోసం కాలానికి అతీతంగా తపస్సు గావించాడు. తపస్సుకు మెచ్చిన అమ్మవారు అనుగ్రహించగా ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షం కావాలని కోరాడు. ముందు జన్మలో తన తండ్రి అయిన ముని కోరిన మోక్షాన్ని ప్రసాదించడం కోసం వీరందరినీ తాను ఆత్మ బలిదానానికి పురిగొల్పినట్లుగా తెలియజేస్తుంది. గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో 103 అగ్నిగుండాలని ఏర్పాటు చేశారు. అందులో 102 గోత్రాలకు చెందిన వైశ్యులు బలిదానం అవ్వగా 103వ గుండంలో అమ్మవారు ఆ వాసవి మాత ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఆమె ఆత్మాహుతికి ప్రతీకగా ఈరోజు ప్రత్యేకంగా ఆ వైశ్యులు, ఆర్యులు ఆ వాసవి మాతకి పూజలు జరిపించుకుంటారు. చూశారు కదా, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ స్టోరీ గురించి మీకు అనిపించింది కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా KBN భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం.